జై భీమ్, జై భీమ్. నా బహుజన సోదరులారా, ఈరోజు మనం బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరామ్ సార్ జీవితంలో ఆయన తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ నిర్ణయం ఎంతటి గొప్పదో, ఆ నిర్ణయం వల్ల భారతదేశంలోని బహుజనుల బతుకులు మారినవి. బహుజనులలో రాజకీయ చైతన్యం కలిగింది. అంతేకాదు, బహుజనులలో రాజ్యాధికారం యొక్క రుచి ఎలా ఉంటుందో చూడడం జరిగింది. సో ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం భారతదేశ రాజకీయ చరిత్రను ఏ విధంగా మార్చివేసిందో అలాంటి నిర్ణయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోవడానికి ముందుగా మీరందరూ బహుజన రాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకొనుచున్నాను. జై భీమ్. సోదరులారా, 1965 సంవత్సరంలో మాన్యవర్ కాన్షీరామ్ సార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తను వివాహం చేసుకోకూడదని, అజన్మ బ్రహ్మచారిగా ఉండి బాబాసాహెబ్ లక్ష్యం సాధించడం కోసం తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చెయ్యడం కోసం ఆయన ఒక అకుంఠిత దీక్షను తీసుకోవడం జరిగింది. 1965 సంవత్సరంలో పంజాబ్ నుండి మాన్యవర్ కాన్షీరామ్ సార్ తల్లి తన కొడుకుకి ప్రేమతో ఒక ఉత్తరం రాస్తుంది. ఆ ఉత్తరంలో, బిడ్డ, నీకు ఇక్కడ ఒక అందమైన అమ్మాయితో నిశ్చితార్థం చేస్తున్నాను. నువ్వు తొందరగా మన ఊరికి రాగలవు. ఈ ఉత్తరం యొక్క సారాంశం ఇది. కానీ మాన్యవర్ కాన్షీరామ్ సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన పుస్తకాన్ని చదివిన తర్వాత తన జీవితాన్ని పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడం కోసం ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన ఏదైతే లక్ష్యం కోసం తప్పించారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం ఆయన సిద్ధమైపోతారు. అందులో భాగంగానే తన తల్లికి ఆయన రాసిన ఉత్తరం బహుజన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆ ఉత్తరం ఈరోజు నేను పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన రాసిన ఉత్తరాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తున్నాను. ఆయన ఆ ఉత్తరంలో ఈ విధంగా రాస్తారు. నాకు జన్మనిచ్చి ఉన్నత చదువులు చదివించి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన మీకు రుణపడి ఉంటాను. నా పట్ల మీరు ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకొని ఉంటారనే విషయం నేను అర్థం చేసుకోగలను. మరీ ముఖ్యంగా కుటుంబం మొత్తం నాపై ఎంతో ప్రేమాభిమానాలతో, ఆశతో, ఆకాంక్షలతో ఉంటారనే విషయాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ వేల సంవత్సరాలుగా అసమానతలతో, అవిద్యతో, ఆకలి అవమానాలతో నిస్సహాయంగా జీవిస్తున్న జాతిని మేల్కొల్పడానికి నా వంతు కర్తవ్యంగా ఏదో చెయ్యాలని నిర్ణయించుకున్నాను. నా ఈ నిర్ణయం మీకు అంగీకారం కాకపోవచ్చు, అయినా తప్పదు. మీరు రాసిన ఉత్తరంలో నా వివాహ నిశ్చితార్థాన్ని గురించి రాశారు. కానీ నేను పెళ్ళి చేసుకోను, ఇంటిని కుటుంబాన్ని పట్టించుకోను, బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరు కాను, వ్యక్తిగతంగా నా కోసం ఎలాంటి ఆస్తిని కూడబెట్టుకోను. బహుజన సమాజమే నా కుటుంబం.
బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టిన మహోన్నతమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమమే నా జీవిత లక్ష్యం. కుటుంబ సభ్యులందరూ నేను చనిపోయినట్టుగానే భావించండి. ఇందులో తెలిసి తెలియక నేను మీ పట్ల ద్రోహంగా వ్యవహరించినట్లు భావిస్తే నన్ను క్షమించండి. నా కోసం ఏర్పాటు చేసిన వివాహ నిశ్చితార్థాన్ని వెంటనే రద్దు చేసుకోండి. ఈ విధంగా రాస్తున్నందుకు ఏ తల్లిదండ్రులైనా బాధపడతారు, వారికి బాధ కలుగుతుంది. దానిని నేను అర్థం చేసుకోగలను. కానీ నా జాతి విముక్తికి నా నిర్ణయం సరైనదేనని నేను భావిస్తున్నాను. ఒక లక్ష్యం కోసం పనిచేసే వారికి పెళ్ళి ప్రధానమైన ఆటంకమని నేను భావిస్తున్నాను. పెళ్ళి, పిల్లలు, సంసారం సాగడానికి సంపాదన, దానికి తోడు స్వార్థం మనల్ని పెనవేసుకొని పోతాయి. మన దృష్టి కుటుంబ సమస్యల వైపు మరలవచ్చు. అందుకే పెళ్ళి, సంపాదన వీటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించండి. మిమ్మల్ని ఇక నేను కలుసుకోలేకపోతానేమో. ఇది ఆ ఉత్తరం యొక్క పూర్తి సారాంశం. దాదాపు 25 పేజీలుగా రాసిన ఆ ఉత్తరం ఈరోజు కూడా బహుజన చరిత్రలో ఒక కలికితు రాయిగా, బహుజనుల బతుకులను మార్చడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఈ ఉత్తరంలో స్పష్టంగా కనబడుతుంది. సో మై డియర్ సోదరులారా, మాన్యవర్ కాంశీరామ్ సార్ చేసిన త్యాగము బహుజన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అలాంటి మహానాయకుడికి సల్యూట్. జై భీమ్, జై భారత్.